హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా కొత్తగా కొంచెం వెరైటీగా వాటర్ మిలన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అదేంటి వాటర్ మిలన్ కర్రీనా అని ఆశ్చర్యపోకండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం సమ్మర్లో ఎక్కువ తీసుకునే ఫ్రూట్ వాటర్ మిలన్. ఈ వాటర్ మిలన్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి సమ్మర్లో డెఫినెట్గా ఈ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి సీజన్లో ఏ ఫ్రూట్ అనేది ఉంటుందో ఆ ఫ్రూట్ అనేది తీసుకోవాలి. అందుకే సమ్మర్లో ఎక్కువ ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఈ వాటర్ మిలన్ తీసుకోవాలి. మనం ఎప్పుడు వాటర్ మిలన్ తీసుకొని ఈ తొక్కనైతే మనం డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము, కానీ పడేయకుండా చాలా తొందరగా చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చపాతీలోకి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రూట్ తెచ్చుకొని మరీ కర్రీ చేసుకుంటారు. ఎలా చేయాలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ వాటర్ మిలన్ని పైన గ్రీన్ కలర్ అంతా తీసేసి ఇలా నీట్గా పిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు, ఇలా చిన్నగా అయితే తొందరగా కుక్ అవుతుంది అనమాట. ఒక 2 times అట్లా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట అయిన తర్వాత మసాలా అన్నమాట. కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగం. ఎక్కువ అవసరం లేదు, సమ్మర్లో ఎక్కువ స్పైసీ అవాయిడ్ చేయాలి కాబట్టి తక్కువ వేసుకుందాము. కొంచెం ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవి ఒక 1 minute అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే కర్రీస్ అంటే టేస్టీగా ఉంటాయి. అందులో కొంచెం ఒక టీస్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకొని కొంచెం అలా కలుపుతూ ఉండాలి. ఇందులో మనం ఒక tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో కలుపుకోవాలి. కొంచెం ఆయిల్కి అంతా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు అయితే కలుపుకోవాలి. కొంచెం గ్యాస్ ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని నిదానంగా కలుపుకోవాలి, ఆయిల్కి అంతా పట్టేలాగా. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 5 minutes అలా వదిలేద్దాము. పైన కొంచెం ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 minutes అలా కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఇందులోనే మనకి కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాము. నేను tablespoon వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. ఒక tablespoon సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 tablespoon ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 3 వేసుకొని కలిపేసుకుందాము. ఒక 1 minute అలా కలుపుకోవాలి, కారం సాల్ట్ అంతా పట్టేలాగా. ఇది తొందరగా కుక్ అయిపోతుంది. చూడడానికి చాలా హార్డ్గా ఉంటుంది కానీ కర్రీకి మాత్రం తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం అలా కలుపుకున్నాక ఒక 1.5 tablespoon గరం మసాలా యాడ్ చేసుకుందాము ఇందులోనే. దీన్ని కూడా ఒక 1 minute అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను కొంచెం అట్లా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒక 1/2 glass అట్లా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకుందాం మొత్తం. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes అట్లా ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. అంతే, కొంచెం లాస్ట్లో ఇంకొక 2 minutesలో అయిపోతుంది. కొంచెం మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే ఈ పైన అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా చూసుకోవాలి, అప్పుడే కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఉంచేసుకొని అప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీరను కస్తూరి మేతి
కొంచెం కస్తూరి మేతిని కొంచెం చేయితో రఫ్ చేసుకొని యాడ్ చేసుకుందాము. కస్తూరి మేతి వేయడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ. ఇలా కొత్తిమీర కస్తూరి మేతి అంతా కలిపేసుకుందాము. అంతే, వాటర్ మిలన్ కర్రీ అయితే చాలా అయిపోయింది. ఈసారి తిని తొక్క పడేయకుండా ఇలా కర్రీ చేసుకోండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.